కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాస స్నాన మహిమ. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవనీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున అయినను స్నాన దాన జప తపాదులు చేయక పోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్ర శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు రాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పరుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదలు కలగవు అని అభయం ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము కలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణలు మాని పశువునై ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యపుత్రులకు సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితునిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటివేసి తిని. అందులకు విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడా కూడపెట్టి తిని చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములలో నుందుగాక అని శపించుటకే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాశ్రమునైనను తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము గదా. కాన నా అపరాధము క్షమింపమని వారిని ప్రార్థించి తిని. అందులకతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు, నీవందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస స్వరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ,
నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనని. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను నాటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులకును కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కావున నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభావమును నా ఒంపుడు గత్తెకు అందజేయుచు మత్స్య మాంసమును సేవించుచు పాపకర్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దినలపమును ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడుకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రెండు, మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయం సమాప్తం.